కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో అయితే మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ టికెట్స్ గురించి కావచ్చు, థియేటర్స్ గురించి చాలా మాట్లాడారు. ముఖ్యంగా ఒక 5-6 పెద్దలు తలుచుకుంటే ఇది చాలా చిన్న పని అని చెప్పి. అంటే ఆ పెద్దలు నిజంగా మెగాస్టార్ నుంచి తీసుకుంటే బాలకృష్ణ, నాగార్జున, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఉన్నారు. నిజంగానే వీళ్ళు తలుచుకుంటే అవుతుంది. వీళ్ళతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, సురేష్ నాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు కదా. సో అంటే చిన్న సినిమాలు ఇక్కడ చాలా వరకు లాస్ అవుతున్నాయి. పెద్ద సినిమాల మీద ఎట్లాంటి ఎఫెక్టు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు 500 టికెట్ పెట్టినా థియేటర్ క్యూలో వస్తున్నారు. సో చిన్న సినిమాల గురించి ఈ రోజున్న బడా హీరోలు కావచ్చు, బడా ప్రొడ్యూసర్స్, బడా డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మన వరకు బాగానే ఉన్నాం, స్వార్థంతో నిండిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విమర్శలు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు చిన్న డైరెక్టర్స్, ముఖ్యంగా చిన్న స్క్రీన్ సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడుగుతున్నమాట. సో ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఎందుకు దీని గురించి షార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడున్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఇది అసలు వాళ్ళకి ఓన్లీ కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి, బిజినెస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను నేను. ఓ దాసనారాయణరావు గారు అలాంటి పెద్ద మనుషులు బహుశా ఇప్పుడు లేరేమో, కానీ డెఫినెట్గా చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్లని, హీరోలని ఎంకరేజ్ చేయకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది. ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్కువ తెలుసు అది. ముందు మనం థియేటర్లు మూసేస్తామేమో, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందని వర్రి ఇళ్లలో ఉంది. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లకి హ్యాపీగా కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి, వాళ్ళు అనుకున్న డేట్లకే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమీ దాని గురించి ఆలోచించట్లే. కానీ ఈ రోజుకు ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా జనరేషన్స్తో పాటు అందరి గురించి ఆలోచించే మనుషులు ఉండబట్టి ఇండస్ట్రీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది. అది గుర్తుంచుకుని వీళ్ళు అందరి గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ తయారు చేసుకోవాలి. కానీ వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు, వీళ్ళకి పండగలు అన్నీ ఈ 6-7 ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటారు. అప్పుడు థియేటర్లు ఫుల్ అవుతాయి చాలు అనుకుంటున్నారు. థియేటర్లు మూసేసి క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం ఇంతకుముందు జనరేషన్లో ఎవరన్నా చూసారా 10 ఏళ్ల క్రితం? ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు? ఇవన్నీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సిన విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.